ఈ స్టార్టింగ్ స్టేజ్లో నెబులైజేషన్స్ ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా డాక్టర్స్. మరి ఎంతవరకు నెబులైజేషన్స్ వాడటం కరెక్ట్ అంటారు? చిన్న పిల్లల దగ్గర నుంచి 1 నెల 2 నెలలు మీరు అన్నారు కదా ముక్కు కారుతూ ఉంటుంది అలా అని, అప్పటి నుంచి కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. చంటి బిడ్డలు కూడా నెబులైజేషన్స్ చేస్తుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అండ్ అదేనా కరెక్ట్ ప్రాసెస్ అసలు? అండ్ ఎట్ ద సేమ్ టైం యాంటీబయాటిక్స్ కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాం చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా, తొందరగా తగ్గాలి అని చెప్పేసి. ఈ రెండు తప్పే. రెండు తప్పే. ఎందుకంటే ఎవరికైతే తల్లిదండ్రులు అలర్జీ ఆస్మా లక్షణాలు ఉన్నాయో వాళ్ళ పిల్లలకు కూడా దాదాపు అలా లక్షణాలు ఉన్నాయని వీళ్ళకి తెలిసిపోతుంది. నా సాలే వచ్చినట్టుంది వీడికి అని అంటుంటారు. వీడికి అచ్చం నేను ఉన్నట్టే ఉన్నాను, వీడు నన్ను నేను చూసుకున్నట్టుంది అని చెప్తుంటారు తల్లిదండ్రులు. అది కరెక్ట్. సో ఆ లక్షణాలు కనుక ఉన్నట్లయితే ఆ పిల్లల్లో ఇది ఇన్ఫ్లమేషన్ అని చెప్పి ఉన్నాం కదా, ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం. సో ఐజీఈ అనేటటువంటి యాంటీబాడీస్కి ఎలర్జీస్కి మధ్యన ఒక రియాక్షన్ జరిగి ఈ థిక్ అవుతుంది. అంటే ఊపిరితిత్తుల్లో వాయునాళాలు మనకి ఈ విధంగా ఓపెన్ ఉండాలి. ఓకే, ముక్కు దగ్గర నుంచి కింది దాకా ఓపెన్ ఉండాలి. ఓపెన్ ఉంటే అసలు గాలి పీల్చేది వదిలేదు తెలియదు కదా, అసలు శ్వాస అనేది తీసుకుంటున్నట్టు వదిలినట్టు తెలవకూడదు ఎవరికి. వెన్ యూ బికమ్ కాన్షియస్ ఆఫ్ యువర్ ఓన్ బ్రీదింగ్ దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్. నీ శ్వాస నువ్వు తీసుకుంటున్నట్టు తెలిసింది అంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టే. అండ్ ఆ బ్రీతింగ్ టైంలో కూడా ఒక రకమైన సౌండ్స్ వస్తుంటాయి. ఎందుకు చూసారా, ఇది సింపుల్ ఫిజిక్స్. ఎయిర్ నేరో అయింది కదా, నేరో అయినప్పుడు సౌండ్ చేసుకుంటూ పోతాయి, పిల్లి కూతలు వస్తాయి, గొంతులో కుయ్ 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 అని సౌండ్లు వినిపిస్తాయి, గరగర గరగరైన సౌండ్లు వస్తాయి. అండ్ పిల్లలు ముఖ్యంగా గొంతు ఎక్కువగా శబ్దం చేస్తూ ఉంటారు, రకరకాల శబ్దాలు చేస్తారు ఇలాంటి వాళ్ళు. సో ఈ ఇన్ఫ్లమేషన్ ఇక్కడే ఉంచి దానివల్ల ఇవి బిగదీస్తాయి, స్మూత్ మజిల్స్ అంటాం. ఇది ఇరిటేషన్, బాగా ఇన్ఫ్లమేషన్ అంటే ఇరిటేషన్, దానికి రియాక్షన్ ఇది మూసుకుంటుంది. మనకు ఏదైనా డస్ట్ పోగానే తుమ్ము వస్తుంది కదా జనరల్గా, అంటే డస్ట్ కారణం ఏంటి, డస్ట్ రిజల్ట్ ఏంటి తుమ్ము. కారణం ఇక్కడ ఇన్ఫ్లమేషను, ఇది బిగదీస్తుంది, ఇది రియాక్షన్. ఇది ఎప్పుడైతే బిగదీస్తుందో గాలిపోదు కదా, దీన్ని లూజ్ చేయడానికి నెబులైజర్ పెడతారు. మరి అది కరెక్ట్. చాలా మంది రిలీవర్ అంటాం, టెంపరరీ రిలీవర్స్ అంటాం. యాక్చువల్గా ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేయాలి మనం. దీన్ని ఇన్హేల్డ్ కార్టికోస్టీరాయిడ్స్ అంటారు. స్టీరాయిడ్ అనగానే తల్లిదండ్రులు భయపడి జంప్ చేసి కింద పడతారు. అంతే కదా సార్, మరి చంటి పిల్లలకి స్టీరాయిడ్స్. అయితే అది నేను చెప్తాను. అయితే ఇన్ఫ్లమేషన్ తగ్గేటటువంటి గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఇప్పటికి కూడా ప్రపంచంలో యాజ్ ఆన్ టుడే ఇట్ ఈస్ ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్ అంటాం. ఇన్హేల్డ్ అంటే ఏంటి, ఒక ట్యాబ్లెట్ని 1000 ముక్కలు చేస్తే ఒక్క ముక్కతో ఒక్క పఫ్ తయారవుతుంది. ఇది తెలియదు. స్టీరాయిడ్ అనగానే స్టీరాయిడ్ అంటాం. ఒక ట్యాబ్లెట్ని 1000 ముక్కలు చేస్తే ఒక్క ముక్కతో ఒక్క పఫ్ తయారవుతుంది. అంటే 1000 పఫ్లు తయారు చేయొచ్చు ఒక ట్యాబ్లెట్ని. రోజు 2 పఫ్ల చొప్పున ఎన్నాళ్ళు వాడచ్చు? 1000 పఫ్లు 2 లేదా 3 పఫ్ల చొప్పున ఒక 5-6 నెలలు వాడచ్చు. అవునా? అంటే ఒక్క ట్యాబ్లెట్ని 5-6 నెలలు వాడినట్టు. అది లోకల్. అది ఇక్కడ చిన్న కురుపు అయిందండి, చీము కురుపు, ఆయింట్మెంట్ పెడితే పోద్ది కదా. ఇది పోవాలంటే మనం యాంటీబయాటిక్ కూడా వేసుకోవచ్చు, పవర్ఫుల్ యాంటీబయాటిక్. అవునా? ఏం అవసరం, చిన్న ఆయింట్మెంట్ పెడితే పోద్ది కదా. అలాంటిది అంటే ఊపిరితిత్తులకు ఆయింట్మెంట్ పెట్టడంతో సమానం. అంటే లోకల్ ట్రీట్మెంట్ అది. ఇట్ ఈస్ నాట్ సిస్టమిక్ ట్రీట్మెంట్. ఇన్హలేషన్ థెరపీ ఈజ్ ఏ లోకల్ ట్రీట్మెంట్. ఏ ఆర్గాన్లో వస్తుంది మనకు? ముక్కు, లంగ్స్లోనే కదా. లంగ్స్ అనేవి ఎన్నో ఆర్గాన్స్లో అదొకటి. దీనికి మాత్రమే ఒక స్పెషాలిటీ ఉంది. గాలి ద్వారా పీల్చే మందు గుండెకి ఇవ్వలేం కదా, లివర్కి ఇవ్వలేం కదా, కిడ్నీస్కి ఇవ్వలేం కదా ఇలా మందు. కానీ దీనికి మాత్రం డైరెక్ట్గా మనం మందు ఇవ్వచ్చు. కాబట్టి వీటికి తక్కువ డోసులో మందు ఇవ్వచ్చు. కానీ ఆ టెక్నాలజీకి ఎక్కువ కాస్ట్ అవుతుంది. అందుకే ఇన్హేలర్స్ కాస్ట్లీ ఉంటాయి. అంటే ఇప్పుడు నెబులైజేషన్స్ వాడకూడదు, ఇన్హేలర్స్ వాడాలి అంటారు. ఎగ్జాక్ట్లీ. అంటే నెబులైజేషన్ ఎవరైతే రెగ్యులర్గా వాడుతున్నారో వాళ్ళందరూ తప్పు చేస్తున్నట్టే. ఎందుకు వాడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే మాటిమాటికి మూసుకుంటున్నాయి కదా. ఈ మాటిమాటికి మూసుకోవటానికి కారణం ఇన్ఫ్లమేషన్ని ట్రీట్ చేయకపోవటం కదా. ఓకే, ఈ ఇన్ఫ్లమేషన్ ఇక్కడనే పెట్టి ఎన్ని రోజులు ఇవి ఇప్పుకుంటూ కూర్చుంటాం మనం. దీన్ని ప్రివెంటివ్ ట్రీట్మెంట్ అంటాం.
దీన్ని కంట్రోలర్ థెరపీ అంటాం. దీన్ని కంట్రోల్ చేయాలి, ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేయాలి. మనం దేన్ని చేస్తున్నాం? దాని రియాక్షన్ని కంట్రోల్ చేస్తున్నాం. ఓకే. దానివల్ల వచ్చేటటువంటి ఈ కన్స్ట్రిక్షన్ని రిలీజ్ చేస్తున్నాం. ఓకే, గంట సేపు 2 గంటలో బాగానే ఉంటాడు. మీరు చూసే ఉంటారు కొంతమందిని గంటకు 2 గంటలకు ఒకసారి నెబులైజర్ పెడతా ఉంటారు. ఒకసారి చేయటం నేను చూసాను సార్. చూసారా? పెట్టమని చెప్తుంటారు. అవును. అంటే ఏంటి? దీని మీద ట్రీట్మెంట్ జరగట్లా. అసలు సిసలైనటువంటి వైద్యాన్ని గనక ఇన్హలేషన్ థెరపీ ద్వారా ఏ వయసు వాళ్ళకైనా మనం అందించగలిగితే నెబులైజర్ని పక్కకు పడేయచ్చు. ఓకే, అంటే ఏ వయసు నుంచి స్టార్ట్ చేయాలి అసలు? చిన్నపిల్ల 3వ నెల నుంచే. మరి చిన్నపిల్లలు ఇలా పఫ్స్ చేసుకోలేరు కదా? ఉండదు కదా, మనకు డివైసెస్ ఉన్నాయి కదా. ఓ, దానికి కూడా మాస్క్ డివైస్ ఉంది. ఉంది. ఇవి మాస్క్ తెలియదు ఉంది. చాలా మందికి. అవును సార్, అవేర్నెస్ లేదు చాలా మంది. ఆ అవేర్నెస్సే కల్పిస్తున్నారు. దానికి మాస్కులు ఉన్నాయి. ఈ మాస్క్ ఉంది. ఎందుకు 1 మంత్ పిల్లోడికి కూడా మనం మాస్క్ ధరియొచ్చు. మరి ఇంత చిన్న పిల్లల దగ్గర నుంచి ఇన్హేలర్స్ వాడచ్చా అన్న సందేహం చాలా మంది తల్లిదండ్రులకు ఉంటుంది. అవి ఒక్కసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వాడాలా అని అనుకుంటూ ఉంటారు. మరి ఇది అపోహేనంటారా లేకపోతే వాస్తవంగా ఇన్హేలర్స్ వాడచ్చు అంటారా? దీని మీద పెద్ద ఫైటింగ్ జరుగుతాయి. ఓకే. ఆఫీస్ మా పిడియాట్రిస్ట్ అందరికీ వాళ్ళకి ఎవరైతే ఈ ట్రీట్మెంట్లో ఉంటారో పెద్ద ఫైటింగ్లు జరుగుతాయి. ఇన్హలేషన్ అనగానే ఫస్ట్ భయపడతారు. ఇన్హలేషన్ థెరపీ అంటే భయపడతారు. ఇప్పుడు నేను చెప్పిందంతా బయట పేషెంట్లు ఉంటారు. నువ్వు ఒక 100 డౌట్లతో లోపలికి వస్తావు. నీ డౌట్లన్నీ యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఒక రోజు పడుద్ది. ఓకే. ఓకేనా? చాలామంది ఇలా చెప్పకపోవటానికి కారణం ఒకటి టైం లేక. దాని తర్వాత అందుకే నేనేం చేస్తున్నానంటే వీడియోలు చేస్తాను. ముందు నా వీడియోలు చూసి రండి అని చెప్తా పేషెంట్లకి. చాలామంది వీడియోలు చూసి వచ్చారనుకోండి, ఇదంతా నేను చెప్పాల్సిన అవసరం లేదుగా మళ్ళీ. అవును సార్. అవును కదా? కాబట్టి మీరు అడిగినటువంటి ఈ ప్రశ్న ఏమడిగారు? ఇన్హేలర్స్ ఇన్హేలర్స్ వాడగానే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇన్హేలర్ అంటే పవర్ఫుల్. అవును సార్. ఇన్హేలర్ అంటే లాస్ట్ స్టేజ్లో వాడాల్సినవి. అవును సార్. ఇన్హేలర్ అంటే అలవాటైపోతారు. అవును సార్. ఇన్హేలర్ అంటే పెద్దవాళ్ళు వాడేది. ముఖ్యంగా ఇదే పెద్ద సందేహం. చాలా ఏజ్ మళ్ళిన వాళ్ళు వాడేవి. చిన్న పిల్లగాడికి ఇస్తా అంటారేంటి సార్ అంటే మీకు ఏమైనా మెంటల్ అన్నట్టు చూస్తారు. చిన్నపిల్లవాడికి ఇవ్వటం సార్ ఇన్హేలర్స్, పిల్లల్ని చంపుతారా ఏంటి మీరు అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళ భావన. కానీ వాళ్ళకే కాసేపు కూర్చోబెట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే అవునా ఇప్పుడు మీరు నేను ఒక ట్యాబ్లెట్ని 1000 ముక్కలు చేయగానే మీకు ఎంత అవగాహన వచ్చింది? తల తిరిగిపోయినంత పని అయిపోయింది. అసలు ఏంటి ఇలా ఉంటుందా? అంత డోస్ పిల్లలకి ఇస్తున్నాం మనం తెలియకుండా. ట్యాబ్లెట్ల రూపంలో, ఇంజెక్షన్ల రూపంలో, టానిక్ రూపంలో మీరు అలర్జీ ఆస్మా పిల్లలకు పెద్ద డోస్ ఇస్తున్నారనే విషయం తల్లిదండ్రులకు తెలియదు చాలామందికి. దానికి అపోజిట్గా మైక్రోగ్రామ్స్లో ఉంటుంది ఇన్హేలర్ అనేది. మైక్రోగ్రామ్స్ 1 మిల్లీగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1000 మైక్రోగ్రామ్స్. 1 మిల్లీగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1000 మైక్రోగ్రామ్స్. చిన్నపిల్లలకి 50 మైక్రోగ్రామ్స్ ఇస్తాం. 50 మార్నింగ్, 50 నైట్. 2 టైమ్స్. ఇంకెక్కువ ఉంటే 3 టైమ్స్ ఇవ్వచ్చు, 4 టైమ్స్ ఇవ్వచ్చు, 5 టైమ్స్ కూడా ఇవ్వచ్చు. ఎప్పుడో కాదు, ఒక వారం 10 రోజుల పాటు ఎక్కువ ఉన్నప్పుడు. తగ్గిన తర్వాత మళ్ళీ డోస్ తగ్గివ్వండి. ఇంకా 2 సార్లు చేయండి అంటాం. అట్లా 1 నెల వాడండి. తర్వాత రోజు ఒకసారి వాడండి. తర్వాత రోజు తప్పించి వాడండి. మళ్ళీ ఎక్కువైతే 2-3 సార్లు వాడండి. మరి ఇట్లా ఎన్నాళ్ళు సార్? మీరు అడిగారుగా, ఇట్లా ఎన్నాళ్ళు సార్ అంటే ప్రతిదానికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చిన్న మొక్క పెరుగుతుందమ్మా. మొక్క పెరుగుతామంటే గాలి వచ్చినప్పుడల్లా పడిపోద్దిగా, అవునా? దానికి సపోర్ట్ ఇస్తాం. ఇది కూడా అంతే. ఇది కర్ర పెడతాం. ఇక్కడ కర్ర పెట్టి ఈ మొక్కని కదలకుండా కడతాం. ఈ కర్ర ఏదైతే ఉందో ఇది ట్రీట్మెంట్. ఇలా రోజు కర్ర తీసి చూడంగా ఇది పడుతుందా లేదా అని ఒకసారి కట్టేసినాక అలాగే ఉంచుతాం కదా. అలా కొన్నాళ్ళు వాడాలి. ఎన్నాళ్ళు వాడాలి? మళ్ళీ క్వశ్చన్, ఎన్నాళ్ళు వాడాలి? తనంతా మొక్కకు తనకంటూ ఓ శక్తి వస్తుందిగా కాండానికి. ఏ గాలి వచ్చినా పడకుండా వస్తుంది కదా. పిల్లలకు కూడా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది కదా, వాళ్ళకు కూడా పెరుగుతూ ఉంటారు కదా, నెంబర్ ఆఫ్ అటాక్స్ తగ్గిపోతుంటాయి కదా. హీలింగ్ స్టార్ట్ అవుతుంది, ఎయిర్వేస్లో హీలింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ దే ఆర్ నో మోర్ సెన్సిటివ్. హైపర్ సెన్సిటివ్ ఎయిర్వేస్ అంటాం వీటిని మేము. హైపర్ సెన్సిటివ్ ఎయిర్వేస్. ఇవి కాస్త నార్మల్ అయిన తర్వాత మామూలు సెన్సిటివ్ అందరికి ఎలాగ ఉంటాయి వాళ్ళకు కూడా అలాగే ఉంటాయి.